ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చటలో మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందాం మరి పారి. అవుగని ఇప్పుడు మన రాష్ట్రంలో ఏం నడుతుందోలా చెప్పాలనా? సీఎం సార్ వారి చెత్త మాటలు, చెత్త మీద రాజకీయాలు ఇగో గిట్లనే అంటుర్రు సార్ వారి స్పీచ్ ఇన్నాక. అసలు నన్ను అడిగితే రేవంత్ సార్ టీవీలా కనబడితే చాలు చిన్నపిల్లల చెవులు మూత్తాన్లట. అంటే సారు వారి నోటి నుంచి గసొంటి ఆని ముత్యాలు వస్తున్నాయి అన్నట్టు. అసలు ఆ భాష ఏంది, ఆ బూతులేంది, ఆ అబద్ధాలేంది రామచంద్ర అనుకుంటా టీవీలో బంద్ పెడుతుర్రు. అసలు ఈ చెత్త మీద సార్ వారి పలుకుల సంగతి ఏందో జరా మనమేవో ఆడుచుకుందాం పారి. నిజం చెప్తున్నా, అసలు రేవంత్ సారు ముఖ్యమంత్రేనా అన్న అనుమానం చాలా మందికి ఉందల్లా. లేకుంటే ఏంది మరి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషి అడ్డదిడ్డంగా మాట్లాడొచ్చునా, బూతులు అనవచ్చునా? ఏది పడితే ఎట్లా పడితే గట్లా నోటికి ఏదొత్తే గది ఏంది అసలు? చిల్లర మాటలు కాదు, బజార్ భాష కంటే అద్మానం అంటే అద్మానం చేస్తాడని జనాలే చెప్తుర్రు. ఇక ఇవి జాలదని తలా తోకలేని ముచ్చట్లు. అంతెందుకు, జూబ్లీహిల్స్ ఎలక్షన్లల్లా ప్రచారంలోనే తీసుకోరాదు. అసలు పట్నంలా గింత చెత్త ఉన్నదంటే కేటీఆరే కారణమా? వాళ్ళు సక్క పని చెయ్యలే, అందుకే ఏడా పడితే గాడ చెత్త కుప్పలు కుప్పలుగా మోపోయిందంటుండు. ఇక సార్ ఇట్లా అనగానే స్పీచ్ ఇన్నోళ్లే కాదు, సార్ పక్కపంటు ఉన్నోళ్ళకు కూడా నవ్వాగలే కాదు. ఏమన్నా అంటే కోపంగాని చెత్త గింతగానే ఉండడానికి కేటీఆర్ సార్ కారణమేందోల్లా? అసలు అనేతందుకన్నా ఒక పద్ధతి పాడు ఉండాలన్నా అద్దా? అసలు 2 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని వాలించేది రేవంత్ సారేనాయే. అందున సారే ముఖ్యమంత్రి, సారే మున్సిపాలిటీ మంత్రి. ఈ చెత్త మీద మున్సిపాలిటీ మంత్రికే కదా జిమ్మెదారి ఉండేది. 2 ఏళ్ల సంది మున్సిపాలిటీ మంత్రి చేసుకుంటా ఇప్పుడున్న చెత్తకు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సార్కే కారణం అనవట్టే. ఇదేమన్నా తెలివిగల ముచ్చట్నేనా? మీరే చెప్పుర్రి. మరి సారు మున్సిపాలిటీ మంత్రిగా 2 ఏళ్ల సంది ఏం చేసిండు కావచ్చు? గద్దెనెక్కి ఏం మౌల చేసిండు? అసలు మైకు పడితే చాలు కేసీఆర్ సార్ను కేటీఆర్ సార్ను కల్వరియంది మాట కూడా ముంగటికి పోయేటట్టు లేదు. మున్సిపాలిటీ మంత్రిగా కేటీఆర్ సార్ ఏం చేసిండో తెలంగాణ జనమే కాదు లోకమంతా చూసింది. 10 ఏళ్ల కిందట మురికి కూపం లెక్క ఉన్న హైదరాబాద్ ను దున్యాల్నే నిక్కర్సైన పట్నంగా మార్చిండు. ఈ మాట నేను అంటలేను, కేంద్రం వల్లే మన హైదరాబాద్ శుభ్రతను మెచ్చి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇచ్చింది. తడి చెత్త పొడి చెత్త బుట్టల్ని తెచ్చింది ఎవరు? రోజు పొద్దుగాలనే చెత్త ఆటలు చెత్త బండ్లు ఇంటింటికి రాలేదా? అవన్నీ కేటీఆర్ సార్ మున్సిపాలిటీ మంత్రి ఉన్నప్పుడే జరిగినాయి. మరి ఇప్పుడు గవి ఎందుకు మాయమైనాయి? చెత్త దిష్టోళ్ళు ఎందుకు కనబడతలేరు? పట్నం అంతా ఎక్కడికక్కడనే గుట్టలుగా చెత్త కుప్పలైనాయి అంటే ఇక ఇప్పుడు కారణం నువ్వు కాకుంటే ఇంకెవల్సారు? ఈ చెత్త పలుకుల మీదనే మన కేటీఆర్ రేవంత్ అన్నకు డైరెక్ట్ సవాల్ చేసిండు. ఈనాలే నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 42 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం. మా హయాంలో 36 పూర్తి చేసినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా 10%, 15% పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన, కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఫ్లైఓవర్లు కాదు, కొత్తగా ఈ 2 ఏళ్లలో ఒక్క రోడ్డు అన్న కట్టినవా? 10 ఏళ్లలో మా ప్రభుత్వం దాదాపు 100 లింక్ రోడ్లు నిర్మాణం చేసింది. నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. అసలు కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు, ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా. అది మాట. రేవంత్ అన్న కమస్కమ్ ఇప్పుడన్నా ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటావానే? నువ్వు నోటికి ఏదొస్తే అది అనుడు, అది అబద్ధమని తేలుస్తా అని రామన్న ఛాలెంజ్ చేసుడు, నువ్వేమో సప్పుడు చేయకుండు. ఇట్లా చాలా మాట్లాడితేనే ఉన్నది. మరి ఈసారన్నా ఈ ఛాలెంజ్ తీసుకొని రామన్నతో కూర్చొని మున్సిపాలిటీ మంత్రిగా ఎవరు ఏ పాటి చేసిరో మాట్లాడరాదే? ఈడ ఇంకోటి చెప్పాలి, రేవంత్ సారు నోరు తెరివ పాపం, కట్టేసి కొడతా, తొండలు పంపుతా,
పేగులు మెడలేసుకుంటా గీసంటి ముచ్చట్లే వెళ్తాయి. అసలు సీఎం కుర్చీలో కూసున్నోళ్ళు గట్ల మాట్లాడొచ్చునానే? ఇష్టం వచ్చిన తీల్రా తిట్లు తిడితేనే ఉన్నాడు. అసలు ఈయనను తిట్ల ముఖ్యమంత్రి అని కూడా అంటుర్రు. కానీ రేవంత్ సారు గింతగానం తిట్టినా నోరు వారేసుకున్నా ఇటు రామన్న మాత్రం సీఎం కుర్చీకి ఇజ్జత్ ఇచ్చిండు, మర్యాదగానే మాట్లాడిండు. మాట తూలలే, బూతు మాట రానియలే. కానీ రేవంత్ సార్ మాట తీరేమో గట్లుండే. ఏమో శాస్త్రం ఉండే చూడు, సింహాసనం అని ఎందుకు లేర్రి మా నోటి నుంచి అని అంటుర్రు జూబ్లీహిల్స్ జనాలు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. ఇప్పుడు తెలంగాణలో ఏ మూలకువో ఇసొంటి మాటలే వినబడుతున్నాయి. మన చెయ్యి పార్టీ పాలన గట్లున్నది మరి, జనాలను గాతిర్లార్చుకుంటుంది మరి. అంతెందుకోల్లా మన రైతులు ఎంత తాన్లాడుతురు మీరే చెప్పుర్రి. రైతుల గోస తీరాలని మన బీఆర్ఎస్ లీడర్లు రోడ్ల మీదకి వస్తుర్రు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ మీద రుబాబ్ చేసి అరెస్టులు చేస్తుర్రు. అగజూడుర్రి బీఆర్ఎస్ లీడర్ల మీద పోలీసులు ఎట్లా జులుం చేస్తాన్లు. పత్తి రైతులు ఆగమైతుర్రు. వాళ్లకు హిమ్మతి ఇయ్యాలే, సాయం చేయాలని మాజీ మంత్రి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ లీడర్ జోగు రామన్న రైతులతోని కలిసి రోడ్డెక్కిండు. పువ్వు పార్టీ ఎంపీ నాగేశ్వర్ ఇంటిని శాంతియుతంగా ముట్టడిచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇక బీఆర్ఎస్ లీడర్లు రైతులు కలిసి ఎంపీ సార్ ఇంటి తోవ దిక్కు నడిచిర్రు, ధర్నా చేసిర్రు. కానీ పోలీసులు చూడవు ఎంత ఆగమాగం చేస్తుర్రో. జోగురామన్నను గుంజుకుంటా పోయిర్రోల్లా దెబ్బలు కూడా దాకినాయి. మాజీ మంత్రిని కమస్కం మర్యాద కూడా లేకుండా జులుం చేసిర్రు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిసిఐ సంస్థ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు అసలు పంటలే పరేషాన్ తోటి పండిస్తుంటే తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం చాలా రోజులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇది ఎంపీ గారు పట్టించుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారు తీసుకపోతే, ఎమ్మెల్యే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఎంపీ భారతీయ జనతా పార్టీ, వాళ్ళు అనుకుంటే ఇది సాధ్యమవుతుందని చెప్పి మేము చాలా సందర్భాలకు వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తేమ 12 కంటే ఎక్కువ ఉంటే కొంటలేరు. ఇలా 66,200 300 తోటి మొత్తం ప్రైవేట్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకటి. రెండోది, తేమతో పాటు గతంలో 12 గుంటలు రైతు దగ్గర కొంటే ఇలా 7 గుంటలకు తగ్గించడం రెండోది. కాదు, రైతుల కోసం నిలదీస్తే గిట్ల పోలీసులతోని అరెస్టులు లాఠీ చార్జీలు చేయించడందోల్ల ఈ పువ్వు పార్టీ షెయి పార్టీ రెండు కలిసిపోయి రైతులను గింత గోస ఉచ్చుకోవచ్చునా? ఇగో గిట్లనే గరమైతురు రైతులు. నిజం చెప్తున్నా, అసలు మన రేవంత్ సార్కు చదువులంటే అస్సలు ఇష్టం లేదు కావచ్చు. మన తెలంగాణ పిల్లలు చదువుకుంటుంటే ఓర్వడు కావచ్చు. గిట్లనే అనిపిస్తుంది మరి సారు వారి జిద్దు చూస్తుంటే. చూస్తలేమా, గురుకులంలో చదివే పిల్లల కాడికి వెళ్ళి షురు చేస్తే ఇంజనీరింగ్ చదివే పిల్లల దాకా అందరు గోసపడుతూనే ఉన్నారు. ఇక సర్కారు ఫీజులు కడతలేదని కాలేజీలు కూడా బంద్ అయిపోయినాయి. అయినా సీమ గుట్టినట్టు కూడా అయితలేదు. 3వ తారీఖు సంధి మన తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు బంద్ అయిపోయినాయి కదా. అంటే 3-4 రోజుల సంధి పిల్లలు చదువులకు దూరం అయ్యారు. అయినా సర్కారుకు సీమ గుట్టినట్టు కూడా ఉండలేదు. వాళ్ళ సాగు వాళ్ళే జత్తర్తి, వాళ్ళకు చదువులు అవసరమా అన్నట్టు చేస్తాంది కాదా మరి.
మన రేవంత్ సర్కారు ప్రైవేట్ కాలేజీలకు 10,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు గట్టనే గడతలేదు. సరే 10,000 కోట్లు ఇప్పటికిప్పుడు ఇవ్వకున్నా కనీసం ఒక 5,000 కోట్ల నియ్యూరి మహాప్రభు మాకు వెళ్తలేదు, జీతాలు వెళ్తలేవు అని ప్రైవేట్ కాలేజీలు ఎప్పటి సందో మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ ఏమాయే చెవులు లేనోళ్ళ కాడ శంఖం ఊదినట్టు అయిపోయే. అగర్సే కొంతనన్న ఫీజులు ఇవ్వకుంటే 3వ తారీఖు సంది కాలేజీలు బంద్ పెడదామని కూడా చెప్పారు. ఆయన రేవంత్ సారు దేకిందే లేదు, ₹1 కూడా ఇచ్చింది లేదు. ఇక ప్రైవేట్ కాలేజీలు చెప్పినట్టే 3వ తారీఖు సంది కాలేజీలు బంద్ పెట్టిరు. పిల్లల చదువులు నడి బజాట్లా పడ్డాయి. అసలే ఇది పరీక్షల కాలం, కాలేజీలు బంద్ అయ్యే. ఇక పరీక్షలు కూడా వాయిదా వేసిర్రు. అరే మాకిచ్చే పైసలు మాకిచ్చేతందుకు రేవంత్ సార్ గింత గోస ఉచ్చుకుంటుండేందని ప్రైవేట్ కాలేజీలు గరమైతుర్రు. ఇక కాలేజీలు బంద్ పెట్టినా సర్కారు పట్టించుకుంటలేదు కాబట్టి ఇక ఈ 8వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ పెడతారట ఈ కాలేజీలు. అయినా దిగిరాకుంటే 11వ తారీఖు నాడు 10 లక్షల మంది విద్యార్థులతోని లాంగ్ మార్చ్ చేసేందుకు తయారయ్యారు. చెలో సెక్రటేరియట్ కార్యం ముంగటేసుకున్నారు. అన్ని కళాశాలలు బైకాట్ చేశాయి. కళాశాలల్లో బైకాట్ చేసే అనేకంటే కళాశాలలో కండక్ట్ చేయడానికి అధ్యాపకులు లేరు, సిబ్బంది లేరు. రాష్ట్రంలో మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులలో 50%, ఇప్పుడు 10,000 బకాయిలలో 50% బకాయిలు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, మిగతా 5,000 ఏదైతే బకాయిలు నెలల వారి తప్పున ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వచ్చే 10 నెలల్లో మొత్తము పే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. నెలల్లో మేము బ్యాంకు ద్వారా కళాశాలలో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఎట్లయితే మేమే తెచ్చుకుంటామని అయితే ప్రభుత్వానికి చెప్పాము. 3 నెలల వరకు కమిటీనే పరిశీలిస్తుందని అయితే ప్రభుత్వాన్ని అన్నాయో దాంట్లో మళ్ళీ చాలా కళాశాలలు నిరాశజనకంగా మారాయి. సో ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో దాన్ని 3 నెలలు కాకుండా 1 నెలకు చేసి మార్చి లోపల కళాశాల బకాయిలన్నీ ట్రస్ట్ బ్యాంక్ ద్వారా ఏర్పరిస్తే మేము కూడా చాలా సంతోషిస్తాము. కాదులా మన ప్రభుత్వాన్ని గింతగానం మంకు పట్టేందుకు కావచ్చు. అరే ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదే పేదోళ్లకు, మధ్య తరగతులకు. ఇప్పుడు వాళ్లకు కూడా కాలేజీ చదువులు దూరం చేస్తాంది. గిదేం నియతి, గిదేం తారీఖ? అసలు ఎవరన్నా చదవకుంటారంటే రేవంత్ సార్ ఓర్వడా అయ్యేంది? పేదోళ్ళు చదవద్దనే పెట్టుకున్నాడు అయ్యేట్లా? గిట్లనే కోపానికి అత్తారు. ఇప్పుడు మీకు సినిమా స్టోరీ అసొంటి ముచ్చడే చెప్తా. ఇసొంటి చాలా మాటలు సినిమాలలోనే అవుతుంటాయి, కానీ బయట కూడా సినిమాలను మించిన సీన్లు జరుగుతూ ఉంటాయి. ముచ్చటేందంటే 10 ఏళ్ల కిందట ఒక పెద్దవ్వ కనబడకుండా పోయిందోళ్ళ. ఇంట్లోళ్ళు చుట్టాలు గిట్టాలు అంతా దేవులాడిర్రు, దొరకలే. ఇక కాలం చేసిందని ఫిక్స్ అయిపోయిర్రు, కర్మ చేసిర్రు, మాస్కం కూడా చేసి చుట్టపూల చేయి అడిగిచ్చిర్రు. అప్పుడే ఏమైందంటే పూలవాన గుర్తాంది గీ పెద్దమ్మ మీద. ఎందుకంటే చచ్చిపోయింది అనుకున్న మనిషి మళ్ళా బతికొచ్చిందోల్లా. అరే అవ్వంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బిఆర్ఎం ఊర్లే గీ కోటమ్మ కుటుంబం ఉంటది. పెన్మిటి అప్పట్లనే కాలం చేసిండు. 3 పిల్లలు, పాపం ఒకతే. కైకిల్లికి పోయి కుటుంబాన్ని సాధింది. పిల్లలు పెద్దగైర్రు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతురు. కానీ అంతనే ఏమైందో ఏమో గాని ఈ కోటమ్మ దిమాకులు నా కెమికల్లు జర ఎటమటం చేసినట్టున్నాయి. అప్పుడప్పుడు కయాలు తప్పుతుందట. గట్లనే కయాలు తప్పి ఇంటితో ఓమర్చింది. ఇంట్లోలు దేవులాడిర్రు. నెలైంది, 2 నెలలు అయినాయి, ఏడాది అయింది, 2 ఏళ్ళు అయినాయి. అయినా పాపం ఈమె జాడ దొరకలే. ఇట్లా 10 ఏళ్ళు గడిచినాయి. ఇక ఈమె కాలం చేసిందని ఇంట్లోలు పెద్ద కర్మ కూడా చేసిర్రు. అయితే 10 ఏళ్ల కిందట ఇంటికెళ్లి తప్పిపోయిన ఈ కోటమ్మనట నడుచుకుంటా మహారాష్ట్ర దిక్కు పోయిందట. ఆడ కొందరు పుణ్యాత్ములు ఆమెను ఆశ్రమంలో వేసిర్రు, ట్రీట్మెంట్ కూడా చేసిర్రు. ఇక పండ్ల పని ఏ ఊరు, నీ పేరేంది అని ఎంక్వైరీ చేసిన వరకల్లా చిన్నగా చెప్పిందట. ఇంకేమున్నది, ఈ అన్నం ఫౌండేషన్ వాళ్ళు ఈ తల్లిని బిడ్డల కాడికి తీసుకుపోయే ఉపాయం చేసిర్రు. ఆమె ఇంటి అడ్రస్ కనుక్కొని కాలం చేసింది అనుకున్న ఈ తల్లిని కొడుకులు బిడ్డల చేతిలో పెట్టిరు. అగో తల్లిని చూసుడుతోనే వీళ్ళు చూడు సంబరంలా కండ్ల పొంట నీళ్ళు ఎట్లా పెట్టుకుంటురో. ఇక రాదనుకున్న తల్లి ఇంటికి వచ్చే వరకల్లా వీళ్ళది ఒక సంతోషమానోళ్ళ తల్లి మీద పూలవాన గుర్పిచ్చిర్రు. కాళ్ళు మొక్కి ఇక భద్రంగా చూసుకుంటామని హిమ్మతి ఇచ్చిర్రు. 2017లో మా అత్తయ్య
వాళ్ళ నెల్లిపాక బంజారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేకపోవడంతో మేము చాలా ప్రదేశాల్లో వెతికినా కానీ మా అత్తయ్య దొరకకపోతే ఇక కర్మలు కూడా చేశాం. మొన్న అన్నం ఫోన్ చేశాను, అమ్మ ఆశ్రమ వాళ్ళు సార్ ఫోన్ చేసి బ్రతికే ఉందమ్మా మీ అత్తయ్య గారు అని చెప్పారు. ఇక్కడ నుంచి అమ్మని తీసుకొచ్చారు. కానీ ఏ మాట కా మాటేనోలా ఆశలు వదిలేసుకొని అన్ని మర్చిపోయినా అప్పుడప్పుడు గిసంటి వింతలు విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి కదా. ఇవి ఆల్టి దుందాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని అప్పటిదాకా చూస్తూనే ఉండేది టీ న్యూస్.